హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా రాజధాని ఖరారు, హైకోర్టు తీర్పు విడుదల అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. ఇక వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి తెలిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, ధర్మాసనం నుంచి తప్పుకున్న హైకోర్టు జడ్జి. ఉత్తరాంధ్ర అభివృద్ధి సంక్షేమంలో భాగంగా విశాఖపట్నానికి ప్రభుత్వం క్యాంపు కార్యాలయాల తరలింపు వ్యవహారంపై దాఖలైన పిటిషన్ల విచారణ విషయంలో మరోసారి సస్పెన్స్ నెలకొంది. క్యాంపు కార్యాలయాల తరలింపును నిర్దేశిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో 2283ను సవాలు చేస్తూ రాజధాని అమరావతి రైతు సంఘాలు హైకోర్టులో ప్రధాన పిటిషన్తో పాటు రిట్ పిటిషన్లు దాఖలు చేశాయి. రిట్ పిటిషన్లపై విచారణ జరిపిన సింగిల్ జడ్జి ఆ వ్యాఖ్యలను ధర్మాసనానికి బదిలీ చేస్తూ అప్పటి వరకు క్యాంపు కార్యాలయాలను తరలించవద్దని, ప్రభుత్వ పరంగా ఎలాంటి నిధులు ఇందుకోసం ఖర్చు చేయరాదని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో గత కొద్ది రోజుల క్రితం సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీల్ దాఖలు చేసింది. అత్యవసర విచారణ జరపాలని కోరింది. ఇందులో భాగంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాగూర్, అలాగనే జస్టిస్ రావు రఘునందన్ రావుల నేతృత్వంలోనే ధర్మాసనం మంగళవారం విచారణ జరుపుతామని ప్రకటించింది. ఇందులో భాగంగా తాజాగా అప్పీళ్లు ధర్మాసనం ముందుకు వచ్చాయి. ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీళ్లు విచారణ నుంచి తను తప్పుకుంటున్నట్లు ధర్మాసనం సభ్యునిగా ఉన్న జస్టిస్ రావు రఘునందన్ రావు స్పష్టం చేశారు. తదుపరి పరిణామాలపై సీజే జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాగూర్ పాలనాపరమైన నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే జస్టిస్ రావు రఘునందన్ రావు విచారణ నుంచి తప్పుకున్న నేపథ్యంలో మరో ధర్మాసనానికి ఈ కేసు విచారణ బదలాయించాల్సి ఉంది. దీనిపై సీజే నిర్ణయం తీసుకునేందుకు 4 రోజులు వ్యవధి పడుతుందని చెబుతున్నారు. కాగా ఈ వాయిద్యాలు వీలైనంత త్వరగా విచారణకు వచ్చేలా చూడాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయమూర్తి చింతల సుమన్ సీజేని కోరారు. దీనిపై సీజే సానుకూల స్పందన తెలిపారు. త్వరలోనే విచారణకు వచ్చే అవకాశం అయితే ఉంది. చూశారు కదా ఫ్రెండ్స్, అప్డేట్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.